హలో అందరికీ మనకి ఒక కస్టమరు బ్లౌజ్ తెచ్చి ఇచ్చారనుకోండి. సో మెజర్మెంట్ మనం ఎలా తీసుకోవాలి? ఫస్ట్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్న మెజర్మెంట్ బట్టి బ్లౌజ్ కట్ చేస్తాము. సో దాన్ని బట్టి ఆ యొక్క బ్లౌజ్ అనేది ఆ కస్టమర్స్కి ఫిట్టింగ్ బాగుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ మెజర్మెంట్ని మనం ఎలా తీసుకోవాలి? సింపుల్ మెథడ్లో మీకు నేను చూపిస్తాను, చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ మనము బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు చూసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా చూడండి, ఎలా వీడియోలో చూపించానో అలా బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి కూడా మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఇక్కడ వరకు కొంచెం క్లాత్ని ఇలాగా లాగి పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే మనకి ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసరికి 13.5 ఇంచులు వచ్చింది, ఓకేనా? ఇదేంటి ఖర్చులు కాకుండా మళ్ళీ మనం కటింగ్ చేసుకునే అంటే మార్కింగ్ చేస్తాం కదా, అప్పుడు ఖర్చులు యాడ్ చేసుకోవాలి, ఓకేనా? అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియో చూస్తారా, ఈ నెక్స్ట్ వీడియోలోనే అది కూడా అప్లోడ్ చేస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా చూడండి, ఓకేనా? నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వేస్ట్ లూజ్, నడుము లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటి అంటే కాజా పట్టీ ఉంటుంది కదా, సో తాలు వేసుకునే పట్టీ, ఆ పట్టీని ఫోల్డింగ్ చేసి అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా నెమ్మదిగా జరుపుకుంటూ ఊక్స్ పట్టీ వరకు చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనకి వేస్ట్ లూజ్ వచ్చేసరికి 31 ఇంచెస్ వచ్చింది. ఇదే ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీరు పేపర్ పైన నోట్ చేసుకోవచ్చు. నేను ఇదే క్లాత్ కట్ చేస్తాను కాబట్టి క్లాత్ పైన మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. సో మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 31 ఇంచులు వచ్చింది. సో నేను నోట్ చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ మనము ఆది బ్లౌజ్ తీసి ఫ్రంట్ పొడవు ఎంత ఉంది, సో నెక్ ఎంత ఉంది, ఇవేవి చూడాల్సిన అవసరం లేదు. మనకి 3 కొలతలు ఉంటే చాలు. అదే బ్లౌజ్ యొక్క పొడవు, బ్లౌజ్ యొక్క నడుము లూజు వచ్చేసింది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. ఈ డీప్ వచ్చేసరికి చూడండి 9 ఇంచులు ఉంది, ఓకేనా? అంటే బ్యాక్ నెక్ డీప్ అన్నమాట ఇది. ఈ 3 కొలతలు ఉంటే చాలండి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ లూజ్ వేరేగా చూడవలసిన అవసరం లేదు. నడుము లూజుని బేస్ చేసుకుని మనం చెస్ట్ లూజ్ను కూడా మార్కింగ్ చేసేయచ్చు. మనకి నడుము లూజు 31 ఇంచులు వచ్చింది. ఈ 31 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకుంటే ఆ వచ్చిన దానికి మనము, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, 1.25 ఇంచులు కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. మీకు అర్థం అవ్వలేదా? అర్థం అవ్వకపోతే కటింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది చూడండి, ఓకేనా? బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుందండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకా కస్టమర్స్ నుంచి చెస్ట్ దగ్గర లూజ్ అయిందని కానీ, నడుము లూజ్ అయిందని, హ్యాండ్ లూజ్ అయింది, సో చంక దగ్గర ముడతలు వస్తున్నాయి, టైట్గా పట్టేస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. ఇంకో విషయం మీరు గమనించారా? చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు, మీరు ఒకే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ పెట్టడం లేదు, ఒకసారి బ్యాక్ పార్ట్ పెడుతున్నారు, ఒకసారి ఫ్రంట్ పార్ట్ పెడుతున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే మాత్రం ఇలా పార్ట్ వైజ్గా ఇలా పెట్టండి అక్క అని కామెంట్ చేస్తున్నారు. అయితే నేను మొత్తం ఒకేసారి పెట్టేస్తానండి, కానీ ప్రాబ్లం కాదు, మీకు అర్థం అవ్వడం కోసమే నేను బ్యాక్ పార్ట్ ఒక రోజు పెడుతున్నాను, 2 డేస్ తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను, అలా గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను, మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం, ఓకేనా? థ్యాంక్ ఫర్ వాచింగ్.